ఆల్ రైట్, ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చింది మన అంగళ్ళు. ఓకే, మా వాళ్ళు చాలా హుషారుగా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి లేట్ చేయకుండా మొదలు పెడతాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఆల్ రైట్, ఇక మొదలు పెట్టబోతున్నాం మా ఎంటర్టైన్మెంట్ రచ్చ. ఎలా ఉంటదంటే ఇదిగో అంగళ్ళు అంగళ్ళే అంగళ్ళ సందళ్ళే సందళ్ళ. ఏం పేరు? జీకే తేజస్విని. తేజు అని పిలిస్తేనే ఒప్పుకుంటారా, లేకపోతే ఆయన కూడా జీకే అని పిలుస్తారా బావా? తేజు. ఎప్పుడైనా జీకే తేజస్విని అని పిలుస్తాడా? లేదు. పిలిస్తే ఏం ఆయుధం వాడతారు? ఏం ఆయుధం వాడను. కిచెన్ లో అవన్నీ ఏం చేస్తారండి ఆయుధాలు? వంట చేస్తాం. సూపర్ ఉమెన్. సరే, ఇప్పుడు మీరు మీ ఇంటికి వచ్చాం, ఏమేం పెడతారు నాకు భోజనం? టీ, కాఫీ, భోజనం. భోజనంలో కూడా టీ, కాఫీ? సార్ ఫస్ట్ టీ. లేదు, నేను మిట్ట మధ్యాహ్నం 1 గంటకు వచ్చా. కూల్ డ్రింక్. దేవుడు నీకు ఎంత మంచి మనసు ఇచ్చారా. ముందు కూల్ డ్రింక్ తాగితే అన్నం తక్కువ తింటానా? అరుస్తున్నాడు భయ్యుడు. డైరెక్ట్ భోజనం. డైరెక్ట్ భోజనం. ఏమేమి పెడతారు? మీకు ఏమేమి కావాలో చేసి పెడతాను. సడన్ గా మీరు పిసినారు అయిపోయారండి, అప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఏం చేస్తారు? తేజు భోజనం రెడీయా? వచ్చారా? మాకు లేక అడుగుతుంటే. నీలాంటిది ఉండాలి బాబు, మనసుకు హాయిగా ఉంటుంది. వచ్చాడు వద్దే. అమ్మా, ఇప్పుడు ఒరిజినాలిటీ బయటకు వచ్చిందమ్మా. జాగ్రత్తగా వినండి. సద్భావన, సత్ప్రవర్తన, సదుద్దేశం కలిగిన చాలిబండ శాంతాబాయి సంధ్యా సమయంలో శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్లి సాగర తీరంలో పాటలు పాడుతున్న మదనపల్లి మంగాబాయి. సద్భావన, సద్భావన, సత్ప్రవర్తన, సదుద్దేశం కలిగిన మదనపల్లి. ఎవరు ఆమె? మదనపల్లి నుంచి తేజస్విని. సద్భావన సద్భావన సంతృప్త. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. సద్భావన సంతృప్తి. సంతృప్తి. సద్భావన, సత్ప్రవర్తన, సదుద్దేశం. సత్ప్రవర్తన, సంభావన. సంభావన కొత్త ఎన్ని పెడతాయి? సద్భావన, సత్ప్రవర్తన, సదుద్దేశం కలిగిన చాలిబండ శాంతాబాయి సంధ్యా సమయంలో శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్లి సాగర్ తీరంలో పాటలు పాడుతున్న మదనపల్లి మంగాబాయి. సంభావన, సద్భావన సంతృప్తి కలిగిన. ఏదో తృప్తి వేసేయి. సదుద్దేశం కలిగిన సాలిబండ శాంతాబాయి. శాలిబండ శాంతాబాయి శాలవాహనం ఎక్కి మదనపల్లి వెళ్ళి మంగళహారతి పాడిన శాంతాబాయి మంగాబాయి. మొత్తానికి అలా మంగళహారతి పాడించావు. మీ పేరేంటి? శ్రవంతి. శ్రవంతి. ఆ సీరియల్ పెట్టారా ఏంటి? ఆ సీరియల్ చూసినప్పుడు దానికి ముందే పుట్టానండి. ఓకే, శ్రవంతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. అలా అనకూడదండి, మరి మన బామ్మలు సత్యభామలు అలాంటి లేదు అసలు. ఏం చేస్తుంటారు అంటే, మా ఆయన గారిని కంట్రోల్లో పెడతాం, మా ఇంటికి నేను మారాని, మా పిల్లని డిష్యూమ్ ఇవన్నీ చెప్పాలంతే. అత్తగారు ఉంటే అత్తగారిని కూడా కంట్రోల్లో పెడతా అని చెప్పచ్చు. లేదు అలాంటిది. ఏం పేరు? సార్ పేరు? శ్రీధర్. ఏం చేస్తారు బావా? డిపార్ట్మెంట్ లో ఎస్ఐ వర్క్ చేస్తున్నారు. కదిరి. ఎస్ఐ? ముందు చెప్పచ్చు కదా ఆ మాట. ఎస్ఐ గారు నేనేం అనలేదండి, మళ్ళీ లాస్ట్ లోనేమో మీరు చెప్పన్నారని చెప్పాను అనాల్సింది. ఇప్పుడు ఆయన చూసారు అనుకో, అకార్డింగ్ టు యాక్ట్ 22222555566 అని కలిపేశారు అనుకో, నా పరిస్థితి ఏంటి? ఏం చేయాలండి? ఎస్ఐ అంటే బయట చాలా స్ట్రిక్ట్, కానీ ఇంట్లో మీరు స్ట్రిక్ట్ అంట కదా. ఏం లేదు, చూడడానికి ఇలా సాఫ్ట్ గా ఉన్నారు, కానీ మీరు దడదడ అంట కదా. అలాంటిది ఏం లేదండి. సార్నే వణికిస్తారంట కదా శ్రవంతి గారు, నిజం చెప్పండి. లేదండి. ఒకవేళ మీరు పిసినర్ అయ్యారు, సో ఎలా మేనేజ్ చేస్తారు? షాపింగ్ వెళ్ళారు, ఒక చీర కొనుక్కున్నారు. అమ్మ చీర ఎంత రేట్ అడిగారు? 5,000 అండి. 5,000 మరీ ఎక్కువ కదా ఈ చీరకి. 1000 రూపాయలకి ఇవ్వండి. అమ్మయ్య 1000 రూపాయలు అందండి, ఏ 5 రూపాయలు అంటదో అనుకున్నాను.
రెడీ, జాగ్రత్తగా వినండి. చెప్పుకో చెప్పుకో చేయి కోసుకో, గజ్జి కుక్కనిస్తా పెళ్లి చేసుకో. చెప్పుకో చెప్పుకో చేయి కోసుకో, గజ్జి కుక్కనిస్తా పెళ్లి చేసుకో. గట్టిగా చెప్పండి. చెప్పుకో చెప్పుకో చేయి కోసుకో, గజ్జి కుక్కనిస్తా పెళ్లి చేసుకో. ఏంటది అసలు డైలాగు? బావగారు చెప్తున్నారా అది? ఏం మాట్లాడుతున్నారండి? బావగారు మీకే చెప్తుందండి. చెప్పుకో చెప్పుకో చేయి కోసుకో ఉంది, తర్వాత గజ్జి కుక్కనిస్తా పెళ్లి చేసుకో ఉంది. బావగారు పేరేంటన్నారు? శ్రీధర్. శ్రీధర్ బావగారు, ఇందులో నాకేం సంబంధం లేదు, అంతా మా సిస్టర్ చెప్పింది. ఏంటి ఒకసారి చెప్పండి ఆయనకి, ఓ శ్రీధర్ అని చెప్పండి ఆ డైలాగ్. ఇదిగో శ్రీధర్, ఇదిగో శ్రీధర్, చెప్పుకో చెప్పుకో చేయి కోసుకో, గజ్జి కుక్కనిస్తా పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో. ఇప్పుడు వార్నింగ్. హే శ్రీధర్, చెప్పుకో చెప్పుకో చేయి కోసుకో, గజ్జి కుక్కనిస్తా పెళ్లి చేసుకో. ఇది గాని శ్రీధర్ బాబు గారు విన్నారంటే అదడక్ దడక్ దడక్ అదడక్ దడక్ దడక్. ఏం పేరు? యాస్మిన్. యాస్మిన్. యాస్మిన్ గారు తెలుగులో పాట పాడండి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి, కోకెత్తుకెళ్ళింది కొండగాలి. ఓకే, మీతో పాట ఎవరు పాడతారు? కొండగాలి అని వదిలేస్తే అంతే, రాదు ఇంకా. ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వు ఓరకంట చూస్తుంటే హరి 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 హరి. నువ్వు ఓరకంట చూస్తుంటే మళ్ళీ అక్కడి హరి నుంచి హరి. రావాలి మొదటి నుంచి. ఆరేసుకోబోయి ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి హరి, కోకెత్తుకెళ్ళింది కొండగాలి. మర్చిపోయినా. బావగారి పేరేంటి? అఫ్జల్ ఖాన్. అఫ్జల్ ఖాన్ గారు ఏం చేస్తారు? ఇంటీరియర్ బిజినెస్. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అలా అనొద్దన్నాను కదా. హస్బెండ్ ని కంట్రోల్ పెట్టుకుంటా. అది లవ్ లో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసింది? ఖాన్ గారా మీరా? అరేంజ్ మ్యారేజ్. ఎలా ఉంటాయండి అరేంజ్? అంటే ఇప్పుడు మామూలుగా సినిమాల్లో అయితే అక్కడ పాలెట్టి స్వీట్లు ఎట్టి పక్కకెళ్ళి మాట్లాడుకొని, సో మీకు ఎలా ఉంటాయి పెళ్లి చూపులు? మా ఇంట్లో అట్లా ఉండదు. మమ్మీ డాడీ ఫిక్స్ చేస్తారు, మనం చేసుకోవాలి. ఫోటో కూడా చూపిస్తారు. మనిషిని చూపియరు? ఫోటో చూపిస్తారు, మనిషిని చూపిస్తారు. అంటే కనపడకుండా దాచి చూపిస్తారా, పక్కన పెడతారా? పక్కన పెడతారు. మరి అప్పుడు మాట్లాడుకుంటారు కదా? మాట్లాడుకోము. ఓన్లీ సైగల్ బాబా. సైగల్. అంతే అంతే అంతే. తమ్ములోరికిల్లా శీతాకాలం వచ్చిందంటే చలిచలిగా ఉందంటూ పాట పాడాలా? చాకరే బల్ల ఇడుసు ఇడుసు అని చెప్పి బట్టలన్నీ ఉతికి ఆరబెట్టాలా? చమడోలి చిల్లా. సమలోరికిల్లా శీతాకాలం వచ్చిందంటే చలిచలిగా ఉందంటూ పాట పాడాలా? అక్కడ దాకా చెప్పండి చూద్దాం. సమలోరికిల్లా శీతాకాలం వచ్చిందంటే చలి చలిగా పాట పాడాలా? సాకరేవు బల్ల ఇడుసు ఇడుసు అంటూ బట్టలన్నీ ఉతికి ఆరబెట్టాలా? సాకరేవు బల్ల ఇడుసు ఇడుసు అంటే బట్టలు ఉతికి ఆరేయాల. రెండు కలిపి చెప్పండి ఇప్పుడు. చమడోలి సిల్లా, చమడోలి సిల్లా. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకి? ఇప్పుడు బట్టి పెట్టేసి సాయంత్రం ఖాన్ గారు ముందు కూర్చొని అక్కడ ఆగు అని చెప్పి ఈ డైలాగ్ చెప్పండి. ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. ఏంటి నీకేమైనా పిచ్చి పెట్టిందా, ఏంటి నీకేమైనా పిచ్చి పెట్టిందా అంటారు. ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు. సమ్మలోరికెల్లా శీతాకాలం వచ్చిందంటే చలిగా చలిగా ఉందంటూ పాట పాడాలా? చాకరే బల్ల ఇడుసు ఇడుసు అంటూ బట్టలన్నీ ఉతికి ఆరబెట్టాలా? అంతే. సమలోరి. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. కిల్లా. కిల్లా. మళ్ళీ మొత్తం బాగలేదు. బాగుంది. ఒక వార్నింగ్ లాంటిది ఉండాలి. చూడు ఒకవైపే చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకో, రెండో వైపు చూడాలనుకోకో, తట్టుకోలేవు. మొత్తం చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకుంటే తట్టుకోలేవు. ఇది ఇంకా ఫోర్స్. చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకుంటే తట్టుకోలేవు. ఇదే డైలాగ్ ప్రేమతో. చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలంటే తట్టుకోలేవు. ఇది ఏడుస్తూ చెప్పు. చూడు, ఒకవైపే చూడు, అయ్యో, ఇంకో వైపు చూడాలనుకుంటే తట్టుకోలేవు. ఏడిపేది. ఓకే, చప్పట్లు. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ వారి గిఫ్ట్ వోచర్స్.
చూసారు కదా మా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అలా ఇడిసారు. మరి నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తే ఇరగదీస్తారు. లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లే. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం రింగా రింగా గ్లాసెస్ అనే ఆట. ఎలా ఆడాలంటే ఇది 2 టీంలు ఆడతారు. ఒక్కొక్క టీమ్ లో 3 మెంబర్స్ ఉంటారు. ఇలా ముగ్గురు హత్తుకొని ఒకళ్ళనొక్కళ్ళు ఇలా గట్టిగా పట్టుకొని ఉంటారు అనమాట. రివర్స్ కౌగిలి అనమాట అది. సో అలా పట్టుకొని టర్న్ అవుతూ ఇక్కడ పిరమిడ్ క్రియేట్ చేయాలి. మీకు 10 గ్లాసులు ఇచ్చాం, మీకు 10 గ్లాసులు ఇచ్చాం. 4, 3, 2, 1 అలా పిరమిడ్ రావాలి. మీరు ఒక గ్లాస్ ఇట్టి మూవ్ అవ్వాలి. మీరు ఇంకో గ్లాస్ ఇచ్చేది 1 మినిట్ టైం. సో మీరు ఫాస్ట్ గా పిరమిడ్ క్రియేట్ చేస్తారా, మీరు ఫాస్ట్ గా పిరమిడ్ క్రియేట్ చేస్తారా అనేది చూడాలి. ఎవరు తక్కువ టైంలో చేస్తారో కూడా చూస్తా. 3, 2, 1 గో. టెన్ సెకండ్స్ ఓవర్. టైం లేదు, ఫాస్ట్ ఫాస్ట్. మో. సో 36 సెకండ్స్ లో మీరు కంప్లీట్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరైనా ఇంకా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తే వాళ్ళు ఇంకా గ్రేట్ అన్నమాట. ఈ గేమ్ లో మంజులా టీం దీపికా టీం మీద విన్ అయ్యారనమాట 36 సెకండ్స్ లో పెట్టి. అలాంటి ఈ రోజు మనం ఓ శివంగిలో ఆడుతున్నాం రింగా రింగా గ్లాసెస్ అనే ఆట. ఇటువైపు కల్పన టీం అండ్ ఇటువైపు అనిత టీం రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. లాగేయండి అంతే పక్కోళ్ళని. మూవ్ అవ్వాలి. ఈ రౌండ్ లో 30 సెకండ్స్ లో కంప్లీట్ చేసి విన్ అయ్యారు అనిత ఆంటీ. ఆల్రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం రింగా రింగా గ్లాసెస్ అనే ఆట. ఇప్పుడు ఇటువైపు కృష్ణవేణి అండ్ టీం, ఇటువైపు వెన్నెల అండ్ టీం రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. తిరగాలి, చేతులు వదిలేస్తే మైనస్. అగో చేతులు వదిలేశారు కృష్ణవేణి గారు. మరి 4ది ఎవరు ఎడతారు? రండి, చేతులు వదలొద్దు. అగో చేతులు వదిలేశారు. అగో చేతులు వదిలేశారు మైనస్. అది అయ్యా కొంప ముంచేసిందమ్మా. పెట్టురా. లాగు అని కృష్ణవేణి గారి టీం ఇదిగో ఇలా లాగారండి. ఇటువైపు వెన్నెల టీం 41 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. ఆల్రెడీ ఈ రోజు మనం ఓ శివంగిలో రింగా రింగా గ్లాసెస్ అనే ఆట ఆడాము. ఓవరాల్ గా 6 టీంలు, అంటే ఒక్కొక్క టీంలో 3 చొప్పున 6 టీంలు ఆడారు. అండ్ అందరికంటే తక్కువ టైంలో పిరమిడ్ కంప్లీట్ చేశారు. 30 సెకండ్స్ లో విన్నర్స్ అనిత ఆంటీ. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ వారి గిఫ్ట్ వోచర్స్. ఆల్రెడీ జస్ట్ 1 సెకండ్స్ తేడాలో 31 సెకండ్స్ లో కంప్లీట్ చేసి రన్నర్స్ గా నిలిచారు కల్పన ఆంటీ. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సౌందర్య. ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మాది లవ్ మ్యారేజ్. మా ఆయన వాళ్ళు ఇద్దరు. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 5 months కి మా మామగారు మా ఆడబిడ్డకి పెళ్లి చేశారు. తను సేమ్ నా ఏజ్ అండి. పెళ్ళి అయిన 1 year లోపే చిన్న ఇన్సిడెంట్ జరిగింది.
మేము పెళ్ళైన తర్వాత మేము బయట ఉండేవాళ్ళం, బిజినెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. మా ఆడబిడ్డ వాళ్ళు, మా మామ వాళ్ళు అందరూ పల్లెలోనే ఉండేవాళ్ళు. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. మేము బయట బిజినెస్ చేస్తున్నాము. ఒక రోజు నైట్ 10 కాల్ చేశారు మాకు. ఏం జరిగింది ఏమి మాకైతే తెలియదు. మా ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసి మాట్లాడారు. తనకి ఏం చెప్పారో కానీ నాకు తెలియదు. తొందరగా రండి, ఇంటికి వచ్చేయండి అన్నారు. మా పల్లికి మేమున్న చోటికి దగ్గర 30 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉంటుంది. నైట్ 10 అవుతుంది. అప్పుడు నాకు చెప్పలేదు మా వారికి తెలియదు. రండి అంటే ఏం జరుగుతుందో ఏమో తెలియకుండా భయపడతా వచ్చినాము. ఇంటి దగ్గరకు వచ్చి చూస్తే ఎవరు లేరు. మా ఊళ్ళో వేరే ఒక అన్న మమ్మల్ని పిలుచుకొని ఇన్సిడెంట్ జరిగిన చోటికి పిలుచుకెళ్లారు. అక్కడికి వెళ్ళి చూస్తే మా అన్న, మా ఆయన క్లోజ్ ఫ్రెండ్, మా ఆడబిడ్డ భర్త పడిపోయినాడు. అసలు ఏం జరిగిందో మాకు తెలియదు. మాట్లాడిస్తే పలకలేదు. బండి ఒక చోట పడిపోయింది, మనిషి ఒక చోట పడిపోయినారు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అసలు చూడలేకపోయినాము. ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇంకా దానకర్తలు ఉంటాయి, దానం చేసినాము. ఆ రోజు ఆడబిడ్డ నా ఏజ్ తట్టుకోలేకపోయినా ఆ పసుపు కుంకాలు తీయడము, గాజులు తీయడము అసలు నేను చూడలేకపోయినానండి. ఏం జరిగింది అక్కడ మాకైతే తెలియదు. తెలీదా? యాక్సిడెంట్ చేసిన వాళ్ళు లేరు, వేరే బండి లేదు. ఈయన బైక్ ఉంది, పడిపోయినాడు. అక్కడ గుండు ఉండింది. ఎన్ని ఇయర్స్ అయింది మా ఇది జరిగింది? 4 years అయిపోతుంది. మళ్ళీ మీ ఆడపడుచుకు మళ్ళీ పెళ్లి చేసాం సార్. ఆడపిల్లగా పుట్టాలంటే అదొక ఇదేమో ప్రతి ఒక్క ఆడపిల్లకే తెలుసు ఆ బాధ. ఆ పసుపు కుంకాలు తీయడము, ఆ బాధ ఎట్లుంటుంది ఏమని. మళ్ళీ 1 yearకే మా మామగారు చనిపోయారు. అది ఆయన ఎట్లా చనిపోయినారు? సూసైడ్ చేసుకుని చనిపోయినారు. అంటే కూతురు ఇలా అయిందనే టెన్షన్ ఎట్లా చనిపోయినారు కానీ మేము పడిన బాధలు అయితే చెప్పలేము. అసలు ఆ పాపను అలా ఇంట్లో చూసుకొని ఉండలేము. నాకు పెళ్ళయింది, నేను మా భర్త బాగుంటాం. మమ్మల్ని చూస్తే అమ్మాయి ఎంత బాధపడుతుంది. అసలు దాన్ని మేము తట్టుకోలేకపోయినాము. తర్వాత మళ్ళీ ఇంకా ఆమెకి పూజాన్ని పిలుచుకొని వచ్చి మళ్ళీ పసుపు కుంకాలు పెట్టించి తర్వాత మ్యాచింగ్స్ చూసి పెళ్లి చేసాము. ఇప్పుడైతే తను చాలా హ్యాపీగా ఉంది. చేసుకున్న ఆయన అయితే కానీ చాలా బాగా చూసుకుంటాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు తనకు ఒక చిన్న పాప, చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి జరిగిన తర్వాత భర్త చనిపోయినారు. ఏ ఆడపిల్లని వదిలేయద్దండి, నేను చాలా సఫర్ అవుతారు. అట్లా ఎవరికైనా జరిగినా కానీ వదిలేయకుండా ప్రతి ఒక్క ఆడపిల్లని సేవ్ చేయండి. గ్రేట్ మా. అండ్ సౌందర్య గారు నిజంగా ఒక్క మాట చెప్పాలి అంటే మీరు ఆ ఇంటికి కోడలుగా కాదు, ఒక కూతురుగా వెళ్ళారు. ఎందుకంటే అత్త ఇంటి గురించి మీరు అంత తపన పడి, మీరు మీ హస్బెండ్కి లవ్ మ్యారేజ్ అయినా సరే మీరు ఆ ఫ్యామిలీలో ఒక డాక్టర్లా కలిసిపోయి మీ ఆడబడుచుకి కష్టం వస్తే సొంత మీ చెల్లికే కష్టం వచ్చినట్టు మీరు ఫీల్ అవుతుంటే మాకే అర్థం అవుతుంది మీరందరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారని. అండ్ దేవుడు ఒకసారి ఏదో చిన్న మిస్టేక్ జరిగింది కానీ తర్వాత మంచి లైఫ్ ఇచ్చాడు. చాలా బాగున్నారు సార్, ఇప్పుడు హ్యాపీగా చాలా హ్యాపీగా. మీరు అందరూ నిజంగా అక్క చెల్లెల్లోనే ఉంటారు. నిజంగా తల్లిదండ్రులను చూస్తున్నారు, మీ అమ్మగారు లాగే మీ అత్తయ్య గారిని చూస్తున్నారు. మీ హస్బెండ్ చాలా అదృష్టవంతులు, మీలాంటి ఒక మంచి అర్థం చేసుకునే వైఫ్ రావడం. సో ఇది అంతా మన కుటుంబం. సో అందుకే ఫ్యామిలీలో మనం ఏదైనా బాధను షేర్ చేసుకోగలం. సో అలా షేర్ చేసుకున్నారు కాబట్టి ఇదంతా ఒక ఫ్యామిలీ లాంటిది. సో ఫ్యామిలీలోకి ఒక ఆడపిల్ల వచ్చినప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు పుట్టి చేతులతో. సో మన ఫ్యామిలీ నుంచి నీకు చిన్న కానుక.